అసెంబ్లీలో చూస్తూ ఉన్నా, మామూలుగా ఏ ప్రభుత్వానికన్నా ఒక పాలసీ ఉంటుంది. మేము ఐటీ బాగా చేస్తామనో, ఉద్యోగాల గురించి కాన్సన్ట్రేట్ చేస్తామనో, వ్యవసాయం గురించి కాన్సన్ట్రేట్ చేస్తామనో, ఇట్లా ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క పాలసీ ఉంటుంది. కేసీఆర్ గారు 10 ఏళ్ల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారు మొట్టమొదల, మీ అందరు గుర్తుండదు, వ్యవసాయం మీద మొత్తం కేంద్రీకరించిన వారి ఐడియాస్ అంతా కూడా. ఇంతకుముందు చెప్పినట్టు నేను మొట్టమొదల మన చెరువులో పూడిక తీసిండ్రు, తర్వాత బ్రహ్మాండమైన నాణ్యమైన కరెంటు తీసుకొచ్చిండ్రు, ఎవరు కళలో కూడా ఊహించని కరెంటు తీసుకొచ్చిండ్రు. ఆ రోజు వారు అసెంబ్లీలో అన్నారు, నా రైతులకు నేను 24 గంటలు కరెంట్ ఇస్తా అంటే నవ్విన వాళ్ళు అందరు అపోజిషన్ పార్టీ వాళ్ళు. నువ్వు ఇస్తే నీకు పాలాభిషేకం చేస్తామన్నారు. దాంట్లో ఈ జోకర్ కూడా ఉన్నాడు. ఎవరు? ఈ జోకర్ ఉన్న ముఖ్యమంత్రి అన్నాడు, మీరు ఇస్తే కరెంట్ మేము కూడా మీకు పాలాభిషేకం చేస్తామని. అది సాధించిండ్రు. విత్తనాలు అంతకుముందు ఎప్పుడు విత్తనాల కోసం లొల్లులు, పోలీసు వాళ్ళ మధ్యలో విత్తనాలు మంచిగా ఉండే, విత్తనాలు వచ్చినాయి టైంకి. ఇవన్నీ అయిన తర్వాత మరి ఇంకా రైతుకి ఏం కష్టాలు ఉన్నాయి? పెట్టుబడి కష్టం ఉంది. రైతుకు పెట్టుబడి విధంగా ప్రతి పంటకు అప్పుడు 4,000 తర్వాత 5,000 రైతు బంధు తీసుకొచ్చింది. రైతులు ఇంట్లో ఎవరైనా చనిపోతే గోసైతాన్ని, వాళ్ళ ఇల్లంతా రోడ్డు మీద పడతాందని రైతు బీమా తీసుకొచ్చిండ్రు కేసీఆర్ గారు. ఆ తర్వాత ఇంకేం కష్టాలు ఉన్నాయి? అరే రైతు మార్కెట్కి పోయే లోపల ఆ లైన్లు నిల్చొని మార్కెట్లో వాళ్ళందరూ మోసం చేసేసరికి కష్టమవుతుందని మన దగ్గరనే ఊర్లో కళ్ళాలు పెట్టి మొత్తం మన దిగుబడి అంతా కొనే పరిస్థితి తీసుకొచ్చారు కేసీఆర్ గారు. ఇవి కాకుండా మధ్యలో రుణమాఫీ చేసిండ్రు. అంటే రైతుకి కావాల్సిన ప్రతి ఒక్కటి కేసీఆర్ గారి ఆలోచన విధానం నుండి అన్నీ కూడా కేసీఆర్ గారు ఆ రోజు అన్నీ కూడా రైతులకు అందజేసిండ్రు. ఆ తర్వాత ఏమైంది? కేసీఆర్ గారు ఇంకోటి చూసిండ్రు, మహిళలకు పెన్షన్లు ఇవ్వాలి. మన దగ్గర మహిళలకు పెన్షన్లు ఇచ్చారు. కేసీఆర్ గారు ఇంకోటి చూసిండ్రు, తెలంగాణలో ఒక ఆడబిడ్డ పెళ్ళైతే ఆ కుటుంబానికి కష్టమవుతామని చెప్పేసి ఆ రోజు కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చిండ్రు. ఇట్లా ఒక్కొక్కటి ఏమైతా ఉంది? మన మత్స్యకారులకు కష్టమైతా ఉంది. మన దగ్గర ఆంధ్ర నుంచి చేపలు కొనుక్కొస్తున్నారు ఇంకా అని చెప్పేసి మన దగ్గరే మన చెరువులు నింపి, మన కాలువలు నింపి మంచిగా చేపలు ఇచ్చి, అందరికీ పిల్ల చేపలు ఇచ్చి అది చూసుకున్నారు కేసీఆర్ గారు. ఇంకోటి చూసిండ్రు, మన గొల్ల కుర్మలు కష్టపడతా ఉన్నారు, వాళ్ళకి ఏం ఆదాయం లేదు అని చెప్పేసి వాళ్ళ కోసం గొర్రెలు తీసుకొచ్చిండ్రు. ఇట్లా ఒక్కొక్క వర్గం కానీ కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి, కుల వృత్తులు ఉన్న వాళ్ళకి కుల వృత్తులు, వ్యవసాయం ఉన్న వాళ్ళకి వ్యవసాయం, ఆఖరికి ఐటీ ఉద్యోగాల కోసం కూడా అత్యధిక ఐటీ ఉద్యోగాలు సాధించే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇవాళ 9 నెలలైంది. 9 నెలలైంది ఈ ప్రభుత్వం వచ్చి. కనీసం ఒక్క పాలసీ లేదు. కనీసం చెప్పిన వాగ్దానాలు దేని కూడా దిక్కులేదు. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు, ఇంతకుముందు రాజేష్ చెప్పినట్టు అత్యంత మోసపోయింది ఎవరు దీంట్లో అంటే రైతాంగమే మోసపోయింది. కరెంటు లేదు. మళ్ళీ నిన్నగాక మొన్న మన వర్షకొండల మా రైతన్నలు అందరూ పోయి అక్కడ సబ్స్టేషన్ ముట్టడి చేసింది. పాత 10 ఏళ్లలో గుర్తొచ్చింది అని ఒక సబ్స్టేషన్ ముట్టడన్నా? ఒక్కసారన్నా సబ్స్టేషన్ ముట్టడి 10 ఏళ్లలో ఒక్కసారన్నా రైతులు టెంట్ వేసిరు ఎవరన్నా? కనీసం ఎవరన్నా మైకు పట్టుకొని ఇది కాలేదని చెప్పిన ఒక్కదన్నా? ఇవాళ ఏ పరిస్థితికి వచ్చినా ఆలోచన చేయాలి. అటు నీళ్ళు ఎత్తమంటే లిఫ్ట్ చేయరు వాటర్, కరెంట్ ఇవ్వమంటే కరెంట్ ఇయ్యడు, మళ్ళీ విత్తనాలకు మళ్ళీ లైన్లు మొదలైనవి, మళ్ళీ రైతు పెట్టుబడి అది ఎగ్గొట్టేసిండు, ఆఖరికి రుణమాఫీ కూడా ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చింది. ఇవాళ దయచేసి అందరు ఆలోచన చేయాలి. మహిళలకు పెన్షన్ ఏదంటే నీ చెడ్డీలకు తొండ పెడతా అంటాడు. ఉద్యోగులకు ఉద్యోగాలు ఏమంటే ఆ సన్యాసులకు ఉద్యోగాలు ఎందుకంటాడు. నిరుద్యోగులకు అందరు సన్యాసులు, వాళ్ళకు ఉద్యోగాలు అవసరం లేదని చెప్పి వాళ్ళ గురించి తిడతాడు. కనీసం ఇప్పటి వరకు మీ అందరూ ఒక విషయం ఆలోచన చేయమని చెప్తాను. ఇప్పటి వరకు వ్యవసాయం మీద ఆయన కనీసం ఒక పెద్ద మీటింగ్ పెట్టి, రివ్యూ మీటింగ్ పెట్టిండా చూడండి. అక్షరం ముక్కరాదు, కడుపు కోస్తే అక్షరం ముక్కరాదు. ఆయన పేగులు దండ వేసుకొని కూడా దండగానే మనకు, ఎందుకంటే ఆ పేగులలో కూడా ఏముండదు, బట్టి బూతులు గలీజ్ మాటలు తప్ప ఆ మెదడులో కూడా ఏం లేదు ఆయనకి. ఇప్పటి వరకు మీరు చూడండి, ఏ ఒక్క రోజు అసెంబ్లీలో మాట్లాడితే
సబ్జెక్టు మాట్లాడాడు. మీరు చూడండి, తిరిగేడు 9 నెలల్లో ఒక్కరోజు సబ్జెక్టు మాట్లాడాడు, ఒక్కరోజు ఐటీ గురించి మాట్లాడాడు. ఏమనంటే అవహేళన చేయడము, వేరే వాళ్ళ గురించి వ్యంగ్యంగా మాట్లాడటము, గలీజ్గా మాట్లాడటము. ఇంత మూర్ఖపైన ముఖ్యమంత్రిని ఈ తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ రోజు చూడలే, భవిష్యత్తులో కూడా చూడబోదు కూడా. 100% ఇవాళ వచ్చిన రైతులకు, మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ఒకప్పుడు మననే అందరూ వాళ్ళు టీఆర్ఎస్ అన్న బీఆర్ఎస్ అన్న తెలంగాణ రైతు సమితి అని అందరూ మనందరినీ, భవిష్యత్తు భారత రైతు సమితి అందరూ మనని. సో మనందరం కూడా భవిష్యత్తులో కూడా రైతుల పక్షాన్ని నిల్చోవాలి. మనందరం కూడా మన రైతు బంధు అడగాలి, మన బోనస్ అడగాలి. ఎంత పెద్ద మోసం బోనస్, ప్రతి గింజకు బోనస్ ఇస్తా అన్నాడు. మంచిగా వట్టినే అసెంబ్లీలో ఎత్తేసింది దాన్ని, అది వట్టి సన్న బియ్యానికి అని చెప్పేసి. సన్న బియ్యానికి నువ్వేని ఇచ్చేది బోనస్, నువ్వు ఇవ్వకుండా మాకు బోనస్ వస్తుంది సన్న బియ్యానికి. మీ అందరినీ కోరేది ఒకటే. అన్నిటికంటే విచిత్రం ఏంటంటే గిన్ని దేవుళ్ళ మీద ఒట్టేసుకున్నాడు ఒకడే ముఖ్యమంత్రి. ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి దేవుళ్ళ మీద ఒట్టారు? ఎన్ని అబద్ధాలంటే, ఇంత సిగ్గు లేకుండా ఉన్న ముఖ్యమంత్రి నాకు బాధ అయితే ఉంది ఆలోచిస్తుంటే కూడా. అందరు దేవుళ్ళ మీద ఒట్టేసింది. వాళ్ళన్నిటికంటే ఘోరంగా ఏంటంటే, ఇవాళ మీరు గత 2-3 రోజుల నుంచి వాళ్ళ మంత్రుల ప్రెస్ మీట్లు చూసిండ్రా? ఒక్కొక్క మంత్రి ఒక విషయం చెప్తాడు. ఇంకా 12,000 కోట్లు ఇచ్చింది అంటాడు, 7,000 కోట్లు ఇచ్చినామని చెప్పేసి ఫైనాన్స్ మినిస్టర్ అంటాడు, ముఖ్యమంత్రి ఏమో 31,000 కోట్లు ఇచ్చేసినామంటాడు. ఇంత దారుణంగా ఉన్న ప్రభుత్వం. సో మన బాధ్యత ఇప్పటి నుంచి, మనందరి కార్యకర్తల బాధ్యత, మన రైతుల పక్షాన్ని నిల్చోవాలి. మనందరం కూడా నిలదీయాలి తప్పకుండా. ఈ రుణమాఫీ వచ్చే వరకు కూడా మనం అందరం కూడా తప్పకుండా మళ్ళీ అవసరం వస్తే మళ్ళీ రైతుల పక్షాన పోదాం, మళ్ళీ అవసరం వస్తే ప్రతి బ్యాంకుకు పోదాం, ప్రతి అవసరం వస్తే మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ పోదాం, ఆర్డీఓ ఆఫీస్ పోదాం, ఎంఆర్ ఆఫీస్ పోదాం, అగ్రికల్చర్ ఆఫీస్ పోదాం. కానీ మనం తప్పకుండా రైతుల పక్షాన్ని నిల్చుందాం. మన రైతులందరూ కూడా రుణమాఫీ వచ్చేది ఉంది, మన కార్యకర్తలు కూడా రుణమాఫీ వచ్చేది ఉంది. తప్పకుండా భవిష్యత్తులో కూడా అందరం కలిసి వెలిసి తప్పకుండా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేద్దాం. మన పెన్షన్ల కోసం పోరాటం చేద్దాం, మన ఉద్యోగాల కోసం పోరాటం చేద్దాం, మన విద్యార్థుల కోసం పోరాటం చేద్దాం. భవిష్యత్తులో ఇక వచ్చే కొన్ని రోజుల్లో తప్పకుండా అన్ని బ్యాంకులకు కూడా మనం పోదాము. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా మనం బ్యాంకుకు పోవాలి, నిలదీయాలి. బ్యాంక్ ఆఫీసర్లను కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ తప్పకుండా నిలదీయాలి. అందరూ వచ్చినందుకు మళ్ళొకసారి అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ జై తెలంగాణ. జై తెలంగాణ.